మీరు అసలు మొట్టమొదట ఒకటి బెంగళూరు పిరమిడ్ని ఒక డాక్యుమెంటరీ చేసినట్టు, అది కూడా ఏంటంటే ఆ టైంలో పెద్ద పెద్ద క్రేన్స్ పెట్టి లోపల తీసుకెళ్ళి కూడా చేశారు. అవును. అంటే ఏ ఏ కార్యక్రమాలు మీ ద్వారా జరిగినాయి? నేను వచ్చి బేసికల్గా 2006 or 2007 ఆ టైంలో షార్ట్ ఫిలిమ్స్ అంటేనే పెద్దగా తెలియదు. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, చాలా తక్కువ షార్ట్ ఫిల్మ్స్ అనేవి. అట్లాంటి టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రజలందరికీ మెడిటేషన్ అన్న కాన్సెప్ట్ తీసుకెళ్తే బాగుంటుంది, యూత్కి అందరికీ యూత్ఫుల్ కాన్సెప్ట్ అని అనిపించి శ్వాస అని ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసాం. 2007 టైంలో వైజాగ్లో షూట్ చేసాం. శ్వాస చూసి చాలామంది బాగా అట్రాక్ట్ అయ్యారు. తర్వాత రామరాజుతో కలిపి ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశా. తర్వాత లవ్ యూ నాన్న ఒక షార్ట్ ఫిల్ము, అట్లా రకరకాలు చేసుకుంటూ వచ్చిన తర్వాత పత్రిసారి ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉంటారు స్టేజ్ మీద. కింద ఏదో 100 మందో 200 మందో 300 మందో ఉంటారు. మరి మిగతా ఊర్లో వాళ్ళకి ఎట్లా రీచ్ అవ్వాలి? ఇంకా అప్పట్లో ఇంకా యూట్యూబ్ ఇంత ఫార్వర్డ్గా లేదు. సీడీలు అయితే అన్ని ఊర్లలో డివిడీ ప్లేయర్లు ఉంటాయి, రీచ్ అవుతారని చెప్పి డివిడీలు తయారు చేయడం మొదలుపెట్టాం. పత్రిసారి షూట్ చేసి డివిడీల నుంచి మెల్లమెల్లగా పిరమిడ్ రేడియో స్టార్ట్ చేశా. రేడియో ద్వారా ప్రపంచానికి అందరికీ తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆన్లైన్ రేడియో స్టార్ట్ చేసాం. ఆన్లైన్ రేడియో తర్వాత ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉంది లోపలైతే, కానీ ఛానల్ పెట్టాలంటే అంత డబ్బు కావాలి, అంత డబ్బు మన దగ్గర లేదు కదా. వెయిటింగ్ టైం వచ్చినప్పుడు వేయాలి. తర్వాత ఒక ఛానల్ 4 అనే ఒక ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పనిచేసాం. అట్లా ఛానల్ 4లో కూడా మీరు చాలా ప్రోగ్రామ్స్ చేశారు. అవునవును, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఉండేవాడిని. ఓకే. ఉండి పత్రిసారు ఈ స్పిరిచువల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటూ వచ్చేవాళ్ళం అన్నట్లు. అట్లా ఎనీవే స్పిరిచువాలిటీని విజువల్ మీడియా ద్వారా ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు చార్లీ చాప్లిన్ అన్నది ప్రపంచం మొత్తం తెలుసు కదా, ఎక్కడో షూటింగ్ చేస్తారు. జేమ్స్ బాండ్ అన్నది అందరికీ తెలుసు. అట్లా ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్ని తీసుకెళ్తే ప్రపంచం టప్పుని వెళ్ళిపోతుంది కదా అన్న ఆలోచన ఫస్ట్ నుంచే ఉండేది. ఒక ఎంటర్టైనింగ్గా స్పిరిచువాలిటీని ఎంటర్టైనింగ్గా మంచి భావంతో మంచి అర్థమయ్యే విధంగా తీసుకెళ్ళాలి ప్రజల లోపలికి అని స్పిరిచువల్ సినిమాలు తీయాలి, డాక్యుమెంటరీలు తీయాలి, వెబ్ సిరీస్లు తీయాలి స్పిరిచువాలిటీ మీద, ఇట్లాంటి ఆలోచనలన్నీ ఉండే. కానీ మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. స్టార్ట్ చేసిన ఇప్పుడు చేతిలో అమౌంట్ ఏమీ లేకుండా ఒక టీవీని పెట్టాలి అని ఒక కాన్సెప్ట్తో మరి ముందుకు రావడం, మరి అది అంటే మళ్ళీ మీ ఇద్దరే మళ్ళీ వర్కింగ్లో ఉందే, మళ్ళీ మీ ఇద్దరు నంద మరి సపోర్ట్ ఉంటుంది, మీరు ముగ్గురే అక్కడ మరి ఇంత ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడం అనేది మీ శక్తి మించి వర్క్ చేశారు అనేది నాకు అర్థమైంది. మీరు అన్నది కరెక్టే. నా దగ్గర పెద్ద డబ్బులు కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏం లేదు, ఆనంద్ దగ్గర ఏం లేదు. ఎస్టాబ్లిష్మెంట్కి కనీసం అంటే డబ్బులు కూడా లేవు. అంటే ఇంకా ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ ఏంటి తర్వాత మనకేం పెద్దగా ఏం తెలియదు. అంటే ఈ కంపెనీలు ఏంటి, పబ్లిక్ లిమిటెడ్ ఏంటి, ప్రైవేట్ లిమిటెడ్ ఏంటి, షేర్లు ఏంటి, ఏం నాలెడ్జ్ లేదు. బ్యాంక్ పోయి అకౌంట్లో డబ్బులు వేయడం కూడా మనకు దగ్గర అది పరిస్థితి.